రిజిస్టర్ చేశాము. ఫోన్ చేసినప్పుడు తప్పకుండా ఆశిస్తూ మరి ఎప్పటిలాగే ఉస్మాన్ మరింత బలోపేతం చేయడానికి ఇప్పుడు ఇన్వైట్ చేసినారు. కానీ సార్ కొంచెం బ్యాక్ రా బాబు చెల్లిది. ఉస్మా ఎగ్జిక్యూటివ్ బాడీగా ఎన్నికైనటువంటి మేము ఉస్మా పట్ల నిజమైన విశ్వాసం చూపుతామని మరియు విధేయతను కలిగి ఉంటామని ఈ ఉస్మా యొక్క సంపూర్ణ అభివృద్ధి కొరకు ప్రైవేట్ పాఠశాలలకు ఏ కష్టం వచ్చినా వారి వెంట మేము ఉంటామని చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృష్ణ అభివృద్ధి కొరకు కృషి చేస్తామని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. జై హింద్. కడప జిల్లా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాల యాజమాన్య సంఘం కుస్మా నూతన కార్యవర్గ ఎంపిక 2025-27 సంవత్సరానికి ఈరోజు పొద్దుటూరు గోల్డెన్ పార్క్ నందు నిర్వహించబడింది. ఈరోజు ఈ కార్యక్రమంలో 25-27 సంవత్సరానికి సంబంధించి ఈ కొత్త కార్యవర్గం ఏర్పడింది. మరి ప్రైవేటు పాఠశాలల సమస్యల పట్ల తక్షణం స్పందించి రాష్ట్ర స్థాయిలో కూడా పోరాటం చేయడానికి సమాయత్తమవుతున్నాం. మరి ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వరం పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రైవేటు పాఠశాలలు అట్లాగే ప్రభుత్వ పాఠశాలలు రెండు కూడా విద్యారంగానికి రెండు కళ్ళ లాంటివి. మేము కూడా ప్రభుత్వ పాఠశాలలతో పాటు విద్యారంగం యొక్క అభివృద్ధి కోసము నిరంతరం కృషి చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం కూడా మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్తగా ఏర్పడినటువంటి కార్యవర్గము భవిష్యత్తులో ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బిఎస్ రమణారెడ్డి జిల్లా అధ్యక్షులు, కడప జిల్లా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాల యాజమాన్య సంఘం కార్యవర్గం సంబంధించి బిఎస్ రమణారెడ్డి జిల్లా అధ్యక్షులుగాను, బి బాలసుబ్బారెడ్డి ప్రధాన కార్యదర్శిగాను, ఏ ఆంజనేయులు గారు కోశాధికారిగాను ఎన్నిక కాబడ్డారు. కుస్మా కొత్త కమిటీ మెంబర్గా సెక్రటరీగా ఎన్నుకుంటున్నటువంటి మిత్రులు అందరికీ నా ధన్యవాదాలండి. ప్రైవేటు విద్యాసంస్థలకు ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము ముందు ఉండి మునుపటిలాగానే అన్ని విషయాల్లో అంటే రికగ్నిషన్ విషయంలో కానీ, ఫైర్ సేఫ్టీ విషయంలో కానీ, సైట్ అంటే ల్యాండ్ స్పోర్ట్స్ గ్రౌండ్ విషయంలో కానీ, ఇంకా మిగతా అన్ని విషయాల్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించేసి, అంటే గవర్నమెంట్తో ఏదైనా కావాలంటే అయినా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాట్లాడేసి తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. బాలసుబ్బారెడ్డి, సెక్రటరీ, కుస్మా.